అందరికీ జై శ్రీరామ్. ఏపీలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన, ఇటు ప్రతిపక్షం ఆవేదన, ప్రజల గురించి ఏ విధంగా ఉంది అని మనము సమీకరణ చేద్దాము. 3 వార్తాపత్రికలు తీసుకొని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, ఈ 3 పేపర్లో ప్రభుత్వానికి సంబంధించి ఒక్కో పత్రికల్లో భిన్నంగా ఉంటుంది. మరి ఎవరి అభిప్రాయాన్ని ఏ పత్రిక ఎలా తెలుపుతూ ఉంది, అసలు ప్రజాపాలన ఏ రకంగా ఉంది, కూటమి ప్రభుత్వం యొక్క ప్రభుత్వం తీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది అనే విషయం తెలుసుకుందాం. ప్లీజ్, చాలామంది ఛానల్ వీడియో చూస్తూ ఉన్నారు కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోలేరు. ఇక మనం ఈనాడుతో మొదలు పెడదాం. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాడుతోటి వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనలపైన స్టే, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ, వక్ఫ్ చట్టానికి మొత్తము నిలువరించేమని వాక్యాలు. నిలువరించేమని క్రమం జరిగిందని తెలిస్తే బీహార్ ఎన్ఆర్ఏకు రద్దు చేస్తామని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. ఆగస్టు 7 వరకు తుది విచారణ, మిగతాది 3వ పేజీలో ఉంది అని మాట్లాడుతున్నాం ముచ్చట. ఇక్కడ చూసుకుంటే కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రంలో సిఎస్ విజయనంద్ సదస్సుకు హాజరైన కలెక్టర్లు, ఉన్నతాధికారులు దేని గురించి మరి? యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు 800 ఇస్తాము, ఎరువుల విభాగాన్ని ప్రక్షాళన చేయనికే ప్రసత్తు సమస్య, అవసరమైతే రబ్బీలో రైతులకు ఇళ్ళకే యూరియా, ఖాళీగా ఉన్న కాలనీ భవనాలను ఎంఎస్ఈఏ సంస్థలు. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు మనకు యాసంగి సమయంలో అవసరమైతే ఇళ్లకే యూరియా, మన ఇంటికే యూరియా అనేది సరఫరా చేస్తారనే విషయంగా మాట్లాడుతున్నటువంటి దృశ్యం. క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజల్లో కలవండి, కార్యాలయకే పరిమితమైతే వాస్తవాలు తెలియవు, చీటికి మాటికి మార్చను, బాగా పనిచేస్తేనే ప్రోత్సహిస్తా. చంద్రబాబు కలెక్టర్లతో గట్టిగా మాట్లాడుతున్నటువంటి విషయము. ఉన్నత విద్యకు వడ్డీ లేని రుణం, అన్ని వర్గాల వారిని వర్ధింపు, ఆడబిడ్డ నిధి అమలుకు చర్యలు. ఇక రజులకు ఆదుకోమని దోబ్లీ ఘాట్లు, ముఖ్యమంత్రి వెల్లడి. వచ్చే నెలలో విశాఖకు గూగుల్, అభివృద్ధిలో ఉత్తరాంధ్ర రాయలసీమ పోటీ సీఎం. ఇక్కడ మనకు ఆడబిడ్డ నిధి స్కీమ్ కూడా అమలు చేయబోతా ఉన్నారట. ఆడబిడ్డ నిధి ఏ రకంగా అమలు చేస్తారు ఏంది అని మనం కూడా చూడాలి. మహిళల కోసం డిజిటల్ సంరక్షత మిషన్ అవసరం, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచన. సదస్సు కమిటీ తీసుకున్న నిర్ణయం, తిరుపతి తీర్మానంగా పేరు. రేపు విశాఖకు చంద్రబాబు అల్లరి చేస్తుందని విద్యార్థిని తలపై కొట్టిన ఉపాధ్యాయుడు, పుర్రె వెముక విరిగి బాధితుడు బాలిక. ఉపాధ్యాయుడి నుండి అల్లరి వేస్తుందని గారకంగా కొడతాడు. అసలు వీడు ఎవడు, ఏం కథ? వీని మీద గట్టిగా చర్య తీసుకొని అసలు వీని బయటకు వెళ్ళకుండా చేయాలి. ఇసొంటోళ్ళను ఉపాధ్యాయులను వీడు అన్నది కాదు, అక్కడ జరిగినటువంటి ఒకసారి చూడరు మనము ఏ రకంగా ఉంది అనేది. డిఎస్సిలో మహిళలకు మెగా ప్రతిభ, 15,944 ఉద్యోగ పోస్టుల్లో 49.9% మంది ఎంపిక. అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలు జాబితాను ఎక్సైజ్లో విడుదల చేసినటువంటి మంత్రి లోకేష్, ఎంపికైన వారికి ఈ 19న నియామక పత్రాలు అందజేయనున్న సీఎం. రిజర్వేషన్ల అభ్యర్థుల లెక్క, ఇక మిగిలిపోయిన 406 ఖాళీలు, వాటికి కూడా ఎప్పుడొకప్పుడు పెడతా ఉంటారు. మొత్తానికి అయితే డిఎస్సి మెగా ప్రాధాన్యత విడుదలైపోయింది మనకు. ఈ 19 నాడు ఎవరైతే నియామకాలు మీ యొక్క జాబుల్లో ఎంట్రీ కావాలని చెప్పేసి వాళ్ళకు నియామకాలకు సంబంధించినటువంటి పత్రాలను సీఎం 19వ తారీఖు నాడు అందజేయనున్నాడు. ఇక నుంచి ఏటా డిఎస్సి అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడద్దు. ఇక్కడ విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్తున్నటువంటి విషయం. డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. డిఎస్సిలో పోస్టులు
పొందలేకపోయినా వారు నిరుత్సాహపడొద్దని, ఇచ్చిన హామీ ప్రకారం ఎటువంటి డిఎస్సి నిర్వహిస్తాం, పట్టుదలతో సిద్ధం కండి, అవకాశం తప్పకుండా వస్తుంది. తుది జాబితాలో అభ్యర్థులకు శుభాకాంక్షలు. మీరంతా చిన్నారులు మేధస్సును తీర్చిదిద్దుతూ విద్యా సంస్థను బలోపేతం చేస్తున్నటువంటి ఐపీ మోడల్ మేస్టం ప్రతిబింబం. అంటే మనకు ఖచ్చితంగా మీకు రాలేదు అని మీరేమీ కంగారు పడవద్దు. మళ్ళీ ఏదైతే తుది జాబితా ఉంటుందో దాంట్లో మీకు కూడా జాబులు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నాడు. ఐకానిక్ వంతెన నమూనా ఖరారు. ఓటింగ్లోనే ఎక్కువ మంది మొగ్గు చూపినటువంటి డైనాన్స్ ఎంపిక చేసిన ముఖ్యమంత్రి. 6 వరుసలు 5.22 కిలోమీటర్ల పొడవు నిర్మాణము. దీనికి 2,500 కోట్లతో త్వరలోనే టెండర్లు. హైదరాబాద్ అమరావతి మధ్య 35 కిలోమీటర్లు తగ్గనున్న దూరము. అంటే నీళ్లపైనే హైదరాబాద్కు దీనికి వంతెన కట్టబోతా ఉన్నట. వాంతారాపై సిట్ నివేదికను ఆమోదించినటువంటి సుప్రీంకోర్టు అధ్యయనం చేసిన తర్వాతనే కీలక ఘట్టాలు. ఇది అడవిలో ఉన్నటువంటి వన్య ప్రాణుల మీద తీసుకున్నటువంటి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వెంటనే మేము చెప్పమని చెప్పింది. ఈ నివేదిక ఆమోదించిన తర్వాత సుప్రీంకోర్టు అధ్యయనం దాన్ని చేసిన తర్వాత కీలక ఘట్టాలంటే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మొత్తానికి ఇందులో మనకు పేద బడుగు బలహీన వర్గాలకు చూసుకుంటే ఆడబిడ్డ నిధి స్కీముకు కూడా అమలు కాబోతా ఉంది. దాని గురించి ఈరోజు మన ఛానల్లో కూడా వీడియో చేస్తాము. ఎందుకంటే ఆడబిడ్డ నిధి గురించి సీఎం చంద్రబాబును స్పందించిండు అంటే ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి విడుదలకు సిద్ధంగా ఉంది అని సాక్షి పేపర్ చూడబోతా ఉన్నాం ప్రజలారా. సాక్షిలో ప్రజల కోసం, ప్రజలు పడుతున్న బాధల కోసం మన జగన్మోహన్ రెడ్డి ఉండి ముద్రించినట్టుగా కనబడతా ఉంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియోనైతే లాస్ట్ వాళ్ళు చూసే ప్రయత్నం చేయండి. యూరియా పైన యాడ్సప్ సరఫరాల విఫలమయ్యాం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. మానవ తప్పిదమే, ప్రణాళిక సరిగ్గా అమలు చేయలేదు. ఆగిన ఆరోగ్యశ్రీ. ఏడాదిన్నరగా 2,500 కోట్ల పైగా బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట్లు. సోమవారం నుంచి ఉచిత ఓపీని నిలిపివేతలు. ఆరోగ్యశ్రీ సిపిఓకి లేఖ రాసినటువంటి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అధికారి కొన్ని నెలలుగా ఏపీ సేవలు కూడా నిలిపివేసిన వైనము. మొత్తానికి అటు ఆరోగ్యశ్రీ బంద్ అయిపోతా ఉన్నది, ఇటు యూరియా దొరక్క రైతులు తపడతా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిజ్ఞం వహిస్తూ టేకాలి నియోజకవర్గం వడ్డెతాండ్రాలో యూరియా కోసం బాధితులు బారిన రైతులు కొరత లేదు అంటూ న్యూసెన్స్ చేస్తే బొక్కలో పెట్టి పనిసిస్తామని మాట్లాడారు కదా. మరి యూరియా కొరత లేదా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినటువంటి వైనం చూసుకుంటా ఉంటే తురగపాలెం ఘటన పైన ప్రభుత్వం యంత్రాంగం ఫెయిల్ అయింది. వైద్య శాఖ అధికారి సరబాబు గౌరు. 38 మంది ఉపాధ్యాయులు అరెస్టు. పోలీసుల ఆకాంక్షలో పలాసలో యూటీఐస్ రణబేరి ఉద్రికర్త. సమస్యలు పరిష్కరించమని కూటమి సర్కార్ పైన గురువుల ఆగ్రహం. సాక్షి పైన కక్ష ప్రతిపక్ష స్వేచ్ఛ పైన దాడి. ఇక ఇది ఆంతారా పైన క్లీన్ చీటు. ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఈరోజు సగం పేపరు ఆంతారా పైన ఉంది. సెప్టెంబర్ 15, 2023 రాజ్యాంగం ప్రజారోగ్య రంగంలో ఒక గొప్ప రోజు. సీఎంగా పరిపాలన కాలం నాడు అత్యంత సంతృప్తించిన రోజది. వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 12. మా హయాంలో ఒకేసారి ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలను కల్పించాం. ఇందులో 2023 నుంచి సెప్టెంబర్ 15 వరకు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం గొప్ప ఘనత మాది అని చెప్తా ఉన్నటువంటి ముచ్చట చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మరి ఇది చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని పదే రైతులకు యూరియా కొరత అనేది ఎందుకు వస్తుంది, ప్లస్ యూరియా వాడకపోతే
బస్తాకి 800 రూపాయలు ఇస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనం చూసాము ఈనాడులో. ఇందులో యూరియా కొరత కనిపిస్తూనే ఉంది. ఇది అబద్ధమని ఏ రకంగా అంటాము? ఒకవేళ వాళ్ళు నియోజకవర్గంతో పాటు ఇక్కడ పేరిచ్చిరు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వ్యవహరిస్తున్నటువంటి టెక్కాలి నియోజకవర్గం. మరి ఇక్కడ అచ్చెన్నాయుడు గారు కూడా చూడాలి కదా, ఇది నిజమా కాదా, వార్త ఫేకా ఏందా అనేది చూసుకుంటే తెలుస్తుంది. ఇక ఇవి చూసుకుంటే ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి చూస్తే మొత్తానికి మనకు సంపూర్ణంగా ఎక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే విషయాన్ని కూడా మనము గమనించిన వాళ్ళం అవుతాం. ప్రజలారా, ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఏమున్నది ఏంది అనేది మనం ఒకసారి చూద్దాము, పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ధనలక్ష్మితోనే దేశం బాగు, ఏంది వికసిత భారత్ సాధన, మహిళల ఆర్థిక సాధికారత కీలకం, ఆ దిశగా ప్రభుత్వాలు బడ్జెట్లు పెంచాలి, డిజిటల్ అక్షర సత్యాలను వివరించాలి. ఇక్కడ చెప్పినటువంటి మన లోక్సభ స్పీకర్ గారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తిరుపతిలో ముగిసినటువంటి 2 రోజుల జాతీయ సదస్సు. అధికారం కోసం అడ్డగోలు సొమ్ము, మద్యం ముడుపులు. అరే ప్రతిరోజు ఈ యొక్క అధికారం కోసం అడ్డగోలు మద్యం సొమ్ము ఇది అదని చూస్తూ ఉన్నాం. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాడు చూడబోతూ ఉంటారు వీళ్ళ యొక్క అరెస్టులు? వీళ్ళు ఇన్ని కోట్లు దోసుకున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? సీటు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? సిబిఐ ఉంది, ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయి. మరి ఎందుకు వీళ్ళను ఇలా ఇడిసపెడతా ఉన్నారు అనేది తెలియదు. కానీ అధికారం కోసం అడ్డగోలు సొమ్ము, మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్లు కొనుగోలుకే భాగంగా పైసలు ఖర్చు పెట్టారట. చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థుల నిధుల పంపిణీ, 3500 కోట్ల స్కామ్లో మరో కోణం తేల్చిన సిబిఐ కోర్టు 3వ రోజు ఛార్జ్షీట్ దాఖలు, వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ పాత్ర పైన వివరణ, కమిషన్లు మార్చుకోవడానికి చెవిరెడ్డి డొల్లా కంపెనీలు, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్లోనే పెట్టుబడులు యత్నం, జింబాబ్వేలో కీలక నిందితుడు భేటీ, లావాదేవీలు ఆస్తుల సమాచారం రాబట్టేందుకు మోహిత్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ విన్నతి. ఇక ఇంతటిగో నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు ఫైల్ చూడరు ఒకసారి. ఏంద్రా నాయన ఇది, చెట్టుకు తెంపిన పైసలా లేకపోతే ఏంటి, అవి ఏంది? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల పేద బడుగు బలహీన వర్గాల సొమ్మురా. ఇంతగానం దోసుకొని కట్టలు అవి ఏంటి, సంచులు నిండితే ఇంకా ఎంతుందో లైనడ. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఈ యొక్క పశువును, వీళ్ళందరినీ, ఈ యొక్క వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఈ మృగాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రకంగా క్షమిస్తారు? ఎట్లా ఏంది? నాకైతే ఇవి డబ్బులు చూసినప్పుడల్లా ఏమీ అర్థం కాదు. ఈరోజు ఒక 500 రూపాయలు సంపాదించుకోవాలంటే 24 గంటలు కష్టపడాలి. ఇక్కడ అధికారం చేతిలో ఉంది అంటే 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు, బాప్రే చెప్పలేము. ఇక్కడ చూసుకుంటే బాధ్యత కలెక్టర్లదే అంటూ ప్రజల నమ్మకాన్ని మేము కాదు మీరు నిలబెట్టాలి, సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్ల సదస్సులో దిశ దీనికి మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలి, కొత్త కలెక్టర్లకు తమకు తాము నిరూపించుకోవాలని విజన్ డాక్యుమెంట్స్, భగవద్గీత, ఖురాన్, బైబిల్, మంత్రుల ప్రగతిలో భాగస్వాములు కావాలి, శాఖలపైన సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి, జిల్లాల ప్రతి చైర్మన్లుగా వారిని నియమిస్తాం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నియామకం పైన సంక్షేమం దానం కాదు సాధకీర్తను మార్గం చేయిస్తున్నట్లుగా సూపర్ 6 సక్సెస్ చేశాం, ఆర్థిక సమానతలు తగ్గించేందుకు తూకం, అభివృద్ధి, సంక్షేమం, యువత ఉపాధి కోసం జాబ్ మేళా, త్వరలోనే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు, ఆటో డ్రైవర్లకు ఈ యొక్క అక్టోబర్ 1 నుంచి 15 వరకు 15,000 ఇవ్వబోతున్నట్టు తొలి రోజు కలెక్టర్ల సదస్సులోనే ధృవీకరణ. ఆటో డ్రైవర్లకు అక్టోబర్ 1 నుంచి 15,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నారట.
వక్ఫ్ చట్టంలో నిబంధనలను నిలిపివేత. ఇస్లాం కనీసం 5 ఏళ్ళు అనుసరిస్తేనే ఆస్తిని వక్ఫ్ ఇస్తాలన్న రూల్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది. మహిళల సత్తా, టీచర్ల పోట్టు సగం వారికే సొంతం, మంచిదే. ఇంకా ఇక్కడ చూసుకుంటే చైనాకు కౌంటర్గా ఎత్తైన డ్యామ్. అరుణాచల్లో దిగాం ప్రాజెక్టు నిర్మించినటువంటి పనులు ప్రారంభం. డ్రాగన్ మెగా ప్రాజెక్టుకు పోటీగా బిడ్ దాఖలు చేసినటువంటి ఎన్హెచ్పిసి 2032 నాటికి పూర్తి లక్ష్యం. విత్యున్నత వరద నియంత్రణ కోసమే బీహార్లోకి చొరబాట్లు. పాపం కాంగ్రెస్ దే, వాళ్ళందరినీ పంపేస్తామంటున్నా బీడి బీహార్ అంటున్నా అవమానించారని మోడీ. బీహార్ ఎన్నికల సభలో మోడీ అలాగే నితీష్ ఖచ్చితంగా బీహార్లో కూడా ఏదైతే ఇక్కడ మనము ఒకసారి ట్రంప్ వ్యాఖ్యలు కూడా చూద్దాము. విదేశీ నిపుణులకు స్వాగతిస్తున్నాము, భయభ్రాంతులకు గురి చేయడము మా అభిమతం కాదు అంటున్న ట్రంప్. అక్రమ వలస పేరిట ఇటీవల దక్షిణ కొరియా కార్మికులు నిర్బంధం. అమెరికాలో పెట్టుబడులపైన మా సంస్థలు ఆలోచిస్తాయి, జాగ్రత్త. దక్షిణ కొరియాకు హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడు దుద్దిబాటు చర్య. ట్రంప్కు ఈ మధ్య బల్ పెరిగినట్టుంది. బల్ పెరిగి ఆయనకు సంబంధించినటువంటి విషయాలను చాలా కీలకంగా మాట్లాడుతూ మళ్ళీ ఇతర దేశాలు కూడా చేస్తున్నటువంటి తిరుగుబాట్లను కూడా హెచ్చరిస్తున్నాడు. వాళ్ళకు ఎవరు కావాలంటున్నాడంటే భయభ్రాంతులకు గురి చేయడం మా అభిమతం కాదట. అక్రమ వలసలపైన పేరిట జరిగిన దక్షిణ కొరియా కార్మికులు నిలిచిన నిర్బంధం. అమెరికాలో పెట్టుబడులపైన మా సంస్థలు ఆలోచిస్తాయి, ఇది చెప్తుండు. విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నాం. విదేశీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నారట అమెరికా ట్రంప్. ఇక తెలంగాణ ఆంధ్ర ప్రజలారా చూసినారు కదా, మనకున్నటువంటి 3 పత్రికల్లో విభిన్నంగా రకరకాలుగా మనకు ఇక్కడ ఆటో డ్రైవర్లకు అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15,000 రూపాయలు మన ఖాతాలో పడబోతా ఉన్నాయి. ఒకటో ముచ్చట. రెండో ముచ్చట, ఇక్కడ ఆడబిడ్డ నిధి ఈ స్కీమ్ కూడా మనకు విడుదల చేయనున్నట్టు దాని గురించి కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏ రకంగా మారబోతా ఉన్నది, రాబోయే రోజులు ఏ రకంగా మనం ఎదుర్కోవాల్సి వస్తుందని చూద్దాం. అందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ మన ఛానల్లో ఈ వీడియోలు చూసేవారు తక్కువైపోతూ ఉన్నారు. మీకు నచ్చితే వీడియోలు షేర్ చేయండి కొంతమందికి. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.